వాక్య సమయంలో వచ్చి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు దేవుని ఆరాధించే వారిగా ఉన్నానండి. బ్రహ్మాజీ గారిని పాయింట్ దేశం నుంచి మన మధ్యలోకి వచ్చారు. ఆయన బట్టి చాలా సంతోషిస్తున్నాం. ముందుకు వచ్చేది సార్, ముందు చైర్లోకి వచ్చేది ముందుకు వచ్చి చైర్లో ఉన్నాయి, ముందుకు వచ్చేది. దేవుని మహిమ గల నామమును బట్టి ఆరాధించుటకును, ఆయన ఘనమైన నామమును బట్టి స్తుతించుటకును, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుటకును మనం సమకూర్చబడి దేవుని సన్నిధిలో ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్య సందేశాన్ని వినడానికి మనం సిద్ధపరచుకున్నాము. ఆసక్తితో దేవుని ఆరాధించబద్దులమైన, ఎందుకంటే ఆరాధించాలి. ఆరాధించుటకే దేవుడు మరి తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని సమకూర్చారు. స్వరక్తమించి సంపాదించిన సంఘము దేవుని మహిమగల సన్నిధిని ఆరాధించవలసినదై ఉన్నది. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదలా మీకు నేను సిద్ధపరిచినటువంటి వాక్య సారాంశం ఏంటంటే సారము కలిగి ఉండుట. ఈరోజు నేను మీకు సిద్ధపరిచినటువంటి వాక్య సారాంశము సారము కలిగి ఉండుట. అది ఎలాంటి సారం అంటే మత్తయి సువార్త 5:13 చదువుదాం. మత్తయి సువార్త 5:13. ఎలాంటి సారం గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? సారం గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఉప్పును ఉదాహరణగా తీసుకున్నారు. ఉప్పు ఈ లోకంలో సారం గురించి మాట్లాడాలంటే ఉప్పే సరైనటువంటి ఉదాహరణ ప్రభుకి తెలుసు. అందుకని ఆయన ఉప్పును ఉదాహరణగా తీసుకున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందుతుంది? అన్నింటికి సారం ఇచ్చేది ఉప్పే. వంటలన్నింటిలోనూ ఏది లేకపోయినా వంట జరగవచ్చేమో, కానీ ఉప్పు లేకుండా వంట జరగదు. ఉప్పు లేకుండా మనము ఆ పదార్థాన్ని రుచించలేము. కనుక యేసు ప్రభువారు మీరు అని చెప్తున్నారు. ఎవరిని? మనల్ని. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు అంటే సారము కలిగిన జీవితాలు దేని వల్ల మనకు కలుగుతాయి? మన బ్రతుకులో సారం ఎప్పుడు వస్తుంది? మన జీవితాల్లో సారము ఎప్పుడు కలిగి ఉంటాం? లోకాతీతంగా ఉన్నప్పుడు లోకంలో పడి ఆ ఇంటి పనుల్లో కొట్లాడుతూ, ఇంటి చుట్టూ పనులు చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, దాంట్లోనే జీవిస్తూ ఆ కుటుంబానికి అంకితం అయిపోయే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ మదర్స్ డే. స్త్రీలు చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి వారుగా ఈరోజు స్టేటస్లో, ఫోన్లలో అందరూ కూడా చాలా చోట్ల తల్లులను గౌరవిస్తూ ఉన్నారు. మదర్స్ డే అని స్త్రీలు వారి ఇళ్లకు మాత్రమే అంకితం అయిపోయి ఇళ్లలో పనులు చేసుకుంటూ మగ్గిపోతూ ఉంటారు. భర్త అంటాడు, ఏంటి నువ్వు అలా ఉంటున్నావు? కొంచెం శుభ్రంగా తయారవచ్చు కదా, స్నానం చేయొచ్చు కదా, బట్టలు మార్చుకోవచ్చు కదా, నువ్వు ఇలాగే ఉంటున్నావు అంటే మీకు అలాగే ఉంటుంది. నాకు చాలా పనులు ఉన్నాయి, ఇన్ని పనులతో నేను తయారై ముందు కూర్చోవాలంటే కుదురుతుందా అంటుంది. ఎందుకంటే అన్ని పనులు భారం కలిగి ఉంటుంది. కానీ ఈ స్త్రీ దేవుని సంఘంలోకి వస్తే, దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత అనేకుల బ్రతుకులు సారవంతంగా మారాయి. నేను ఈ సంఘంలో చాలా మంది ఎదుగును, వారి ఇళ్లలో ఉన్న పరిస్థితి కంటే దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ప్రత్యేకమైన అంశాలకు నిలబడడం, సాక్ష్యానికి నిలబడడం, వారు దేవుని మహిమను చాటేవారిగా నిలబడడం, వారి స్టేటస్లో అలాగే సంఘ కార్యక్రమాల్లో ముందుండి మరి పరిచర్యలో ఆశ్చర్యకరంగా వాడబడుతుంటే ఈమె ఒకప్పుడు ఎలా ఉండేది, ఈరోజు ఎలా ఉంది అని నేను చాలా మందిని బట్టి నేను గుర్తిస్తూ ఉంటాను. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను. పిల్లరా, సారం కలిగిన జీవితము మన బ్రతుకుల్లో ఉండాలని ప్రభు కోరుతున్నారు. నీ బ్రతుకులో సంఘం సారం ఇస్తుంది. నీ బ్రతుకులో సంఘ సహవాసము నీ బ్రతుకు విలువనిస్తుంది. నీ జీవితానికి రుచికరమైనటువంటి బ్రతుకును మాధుర్యాన్ని అందిస్తుంది దేవుని వాక్యం.
ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. మీరు ఎలా ఉండాలంట? సారము కలిగిన వారిగా ఉండాలంట. ఉదాహరణ చెప్పాలంటే మన మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలంట. మన మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఉండాలంటాడు. ఆయన మాటలు మనుషుల జీవితాలను మార్చేవారు. యేసు ప్రభు వారి మాటలు సారవంతమైన మాటలు, శక్తి కలిగిన మాటలు కనుక మనుషుల జీవితాన్ని ఆ మాటలు మార్చాయి. మత్తయి సువార్త 4:19 నుంచి 22 వరకు చూసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జారులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడు యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూసి వారిని పిలిచారు. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించి అక్కడ ఆయన మాటల్లో ఉన్నటువంటి మాధుర్యము, ఆయన మాటలో ఉన్న ప్రభావము వారిని ఆకర్షించింది. వాళ్ళు చాలలు చేపలు పట్టేవాళ్ళు, బోర్డు బాధ్యత కలిగిన వాళ్ళు, చాలా పని ఉన్న వాళ్ళు ఆ సముద్రం మీద వేటాడుతూ దోణలు వలలో కలిగి ఉన్నారు. తండ్రి కొడుకులు కుటుంబాలు సైతం వేటాడుతున్నారు. కానీ ప్రభు మాటలు బట్టి వాళ్ళ తండ్రిని, దోణలను, వలలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన మాటల్లో మాధుర్యం ఉంది. ఆయన అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులు చేస్తాను. చేప పట్టుకోవచ్చు వలేసేసి. మనుషులు పట్టుకోగలమా? మనుషులు మనం పట్టుకోగలమా? మనిషిని అదుపు చేయగలమా? చెప్పండి. కానీ ప్రభు అంటున్నారు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తాను అని చెప్పినప్పుడు ఆయన మాటల్లో మాధుర్యము వారు ఆయన వెంబడించే వారిగా చేసింది. ఆయన వెంబడించారు. వారి జీవితాలు ఎంతో వింతగా మారిపోయాయి. ఒకనాడు శాస్త్రులైన వారు, జ్ఞానులైన వారు ఏమన్నారో తెలుసా? వీరు గలిలయులు గారా అన్నారు. గలిలయులు గారా అంటే అందరూ తెలుసా? పామరులైన వారు, వేటాడుతూ బ్రతికే వాళ్ళు, సముద్రం మీద వేటాడుకునే వాళ్ళు. వీళ్ళేంటి ఇలాంటి కార్యాలు చేస్తున్నారు? వీళ్ళేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు? వీరు గలిలయులు కారా అంటే అర్థం ఏంటంటే వారికి సందేహం వచ్చేసింది. వాళ్ళ పనులు చూసి, వారి క్రియలు చూసి వాళ్ళకి సందేహం వచ్చింది. వీళ్ళెవరు గలిలయులు కారా? మన జీవితాలు మాధుర్యంగా, రుచికరంగా, సారవంతంగా మారడానికి వాళ్ళ జీవితాల్లో ఉప్పు వేసిన జీవితాలుగా, అనేకులు ఆశ్చర్యసంతులయ్యే జీవితాలుగా, వారు ఆశ్చర్యపరిచినంత అంటే వీళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు చేసే కార్యాలు గంభీరమైన కార్యాలు జరుగుతున్నాయి. వారు దోణిలు విడిచిపెట్టాక, వలలు విడిచిపెట్టాక, ప్రభు మాటలు అంగీకరించిన తర్వాత వాళ్ళ బ్రతుకులు సారవంతంగా మారిపోయి, ఉప్పు వేసినట్లుగా వారి జీవితాలు మారిపోయి. మత్తయి సువార్త 10:8 చదువుదాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతిరి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలినైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతికర్రలైనను సిద్ధపరచుకొనుడి. పనివాడు తన ఆహారమునకు అంటే ఏమంటున్నాడో తెలుసా? మీరు వెళ్ళి ఏం చేయండి? రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి. మీరేమి సిద్ధపరచుకుని వెళ్ళక్కర్లే, మీరేమి జత బట్టలు అట్టుకెళ్ళక్కర్లేదు, సంచులు బ్యాగులు అట్టుకెళ్ళక్కర్లేదు. మీరు వెళ్ళండి,
అక్కడ ఏం చెప్తున్నాడంటే మీకు పొదువేమి ఉండదు, మీకు కావలసినవి మీ కొరకు సిద్ధపరచబడతాయి అని చెప్తూ వాళ్ళ బ్రతుకులో ఎంత మార్పు కలిగిందో లోకాలకు చాటుతున్నాడు. 2025 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మొదటి శతాబ్దంలో జరిగిన ఈ చరిత్ర ఈ రోజు ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ రోజు ఇక్కడ చదువుతూ మనం ఏం చెప్పుకుంటున్నామంటే వారు దెయ్యములను వెళ్ళగొట్టి కుష్ఠరోగులను బాగు చేసి అద్భుత కార్యములు చేశారు, రోగులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపుతున్నారు. వీళ్ళు గాలిలు కాదా? అంటే సామాన్యమైనటువంటి జీవితాలు ఎలా మారిపోయాయి. యేసు ప్రభువును అంగీకరిస్తే, సంఘ జీవితంలో జీవిస్తే, విశ్వాసమైన బ్రతుకులను దేవునికి అప్పగించుకుని సంఘ జీవితంలో దేవుని యొక్క స్థానంలో నీ జీవిత దినాలన్నీ గడుపుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ సంఘ జీవితంలో కలిగి ఉంటే నీ జీవితంలో సారవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందను అని చెప్తాడు. కనుక సామాన్యులైన మీ జీవితాల్లో 11వ వచనం చదవండి. మత్తయి 10:11. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. అంటే ఒక ఇంటిని ఆశీర్వదించగలిగినంత, ఒక ఇంటిని శుభములతో నింపగలిగినంత, ఆశీర్వాదాలతో నింపగలిగినటువంటి శక్తివంతులైన జాలరు సామాన్యులు. ఎందుకంటే ప్రభువు మాట యొక్క సారము వాళ్ళ బ్రతుకుల్లో నాటుకుంది. ఈ దినాన్ని దేవుని వాక్యం ఎంతో శక్తి కాదు, దేవుని వాక్యం ఎంతో మహిమ కాదు, వీరి జీవితాలు మార్చింది, వాళ్ళ బ్రతుకులు మార్చింది. అందుకే దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రతలు కొట్టే సుత్తి వంటిది కాదా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బ్రతలు కొట్టే, ఆ బండను బ్రతలు కొట్టే సుత్తికి ఎంత శక్తి ఉండదో, చెత్తను కాల్చి లోకాన్ని తగలబెట్టి అగ్నికి ఎంత పవర్ ఉంటుందో, ఆయన మాట కొంత శక్తి, ఆయన మాట కొంత పవర్ ఉంది. సారవంతమైనటువంటి మాటలు కదా. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు అధికారంతో మాట్లాడేవాడట. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరట, ఇతను ఒట్లవాళ్ళ కుమారుడు కాదా, నజరేతు వాడు కాదా. నజరేతు అనే పట్టణము అంత పాపులర్ కాదు, డెవలప్డ్ కాదు, అది ఒక గొప్ప సిటీ కాదు. నజరేతు అనే ప్రదేశం ఒక సైనికులు, సిపాయిలు రెస్ట్ తీసుకునే ఒక మారుమూల ప్రదేశం లాంటిది. నజరేతు వాడు కాదా, వడ్లవాణి కుమారుడు కాదా, ఇతర సహోదరులు సహోదరులు మనతో లేరా. ఇతను మాట్లాడే అధికారంతో ఉన్నాయి, ఇతను మాట్లాడే ప్రభావంతో ఉన్నాయి, ఇతని కార్యాలేంటి అని ఆయనను చూసి, ఆ ప్రభావాన్ని చూసి తట్టుకోలేకపోయారు జ్ఞానులైన వారు, శాస్త్రులైన వారు, పరిసయులైన వారు అనేకులు తట్టుకోలేకపోయారు ఆయన కనపరుస్తున్న పరిజ్ఞానాన్ని. ఆయన పిలుస్తున్నాడు, ఆ జాలలో పిలిచినట్టే ఈరోజు నేను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన ఉంటే సారవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. దేవుని వాక్యము మన బ్రతుకులు వెలిగిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. దావీదు మహారాజుడు, నీ వాక్యములను బ్రతికించుచున్నది, ఇదే బాధలో నాకు నెమ్మది కలిగి చేస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవుని మాటకి ఉంది. ఆ మాటను బట్టి నువ్వు బ్రతుకుతున్నావా. చాలా మంది బైబిల్ వాక్యాన్ని చదవరు. ఇంట్లో బైబిళ్ళు ఉంటాయి కానీ బైబిల్ వాక్యాన్ని చదవరు. రోజు కూడా ధ్యానం చేయాలి, ఎంతో కొంత చదవాలి, ఎంతో కొంత ధ్యానించాలి అనుకోరు. బైబిల్ అలాగే ఉంటాయి వారం అంతా. చాలా మంది వ్యవస్థలు అంతే. ఇప్పుడు దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే సెలవు వచ్చిన తర్వాత ఇంకా జ్ఞాపకం లేదు. పొయ్యిదైనా సరే ఒక ఆవిడ
మసాలా నూరుతూ మిక్సీ వేసేస్తాడు సెల్ల. ఎందుకంటే దాన్ని వదిలితే కదా దాన్ని రెడ్డి చేతితో పని చేయవలసి ఉన్నదని ఆ ఒక ఆవిడ ఏం చేసిందంటే సెల్ల సిమిలరిటీ చుట్టూ బట్టలు కట్టేస్తాం. కనుక సెలను విడిచిపెట్టలేని పరిస్థితులు దాపరించాయి. దాంతోనే కాలం అంతా అయిపోతుంది, రోజంతా అయిపోతుంది, సమయం అంతా అయిపోతుంది. బైబిల్ చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, ప్రత్యేకత లేదు, కేటాయింపు లేదు. దేవుని శక్తిని దేవుని మహిమను పొందుకోలేకుండా సారం లేని జీవితాలు అయిపోతున్నాయి. లోకంలో చెత్త అంతా చూస్తున్నారు, లోకంలో చెత్తతో టైం గడుపుతున్నారు. ఆ చెత్తతోనే కాలం బ్రతుకు నిండిపోతుంది. ఇదిగో జాలర్ల జీవితాలు సారవంతంగా మారాయి. జాలర్ల బ్రతుకులు అందరూ ఆశ్చర్యపడుతున్నారు. వీరెవరు? గమలీయులారా, వీరు గమలీయులారా యేసు ప్రభువును చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఈ వడ్లవాని కుమారుడు కాడా? దేవుని వాక్యము శక్తివంతంగా సారవంతంగా మన జీవితాలను మారుస్తుందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుని కలిగిన వారంగా దేవుని యొక్క వాక్యం చేత సంఘక్రమం చేత సారము పొందుతూ సారవంతంగా బ్రతికే బ్రతుకులు మనకు ఉండాలని కోరుతా ఉన్నాడు. ఈ సారం ఎవరు అనుగ్రహిస్తారు? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే దేవుని ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిందని రాయబడింది. చూడండి అక్కడ ఉంటుంది 2వ అధ్యాయంలో. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన వారి అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారు దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. ఎందుకంటే అక్కడ 17 దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. అనేక భాషలకు అవసరం. ఆ భాషలో దేవుని వాక్యాన్ని చెప్పవలసిన స్థితి అక్కడ ఉంది. 17 దేశాల నుంచి వచ్చినటువంటి యూదులందరికీ, ఇశ్రాయేలులందరికీ దేవుని వాక్యం చెప్పవలసినటువంటి అవసరత ఉంది. కానీ వీళ్ళు గలిలీ సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళకి అంత సారం లేదు, అంత శక్తి లేదు. కానీ వీరికి దేవుని ఆత్మ సంఘంలో, అంటే వారు కూర్చున్న సమూహంలో దేవుని ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించే కొలది వాళ్ళు ఏం చేశారంటే అనేకుల భాషలు, 17 దేశాల ప్రజల భాషలతో దేవుని వాక్యాన్ని వివరించారు. వీరు గలిలీయులు కాదా? మనలో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళు ఎరుగుదు కదా. వీళ్ళేంటి? మనలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు భాషతో మాట్లాడుతున్నారు. ఇంతటి సారములు ఎక్కడది? ఇంతటి శక్తులు ఎక్కడది? ఇంతటి పరిజ్ఞానులు ఎక్కడది? ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఎన్ని దేశాల ప్రజలు చదవడంగా? కురేనీయులు, పార్తీయులు, మాదీయులు, ఎలామీ భాష, మెసొపొతామియా భాష, యోదయ భాష, కప్పదోకియా భాష, పొంతు, ఐగుప్తు అనే దేశంలో అందరి వారు, ఐగుప్తు ఈజిప్ట్ భాష, ఐగుప్తు దేశంలో ఉన్నవారు, కురేనియా దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము చెప్తున్నారు. వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు? ఇన్ని భాషలే 17 దేశాల భాషలు. చేపలు పట్టేవాళ్ళు మాట్లాడేస్తున్నారు. ఈ సారం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రండి అని ప్రభు పిలిచాడు. ఆయన మాటలు లోబడ్డారు. ఆయన మాటలో సారం, ఆయన ఆత్మలో శక్తి వారు పొందుకోగలిగారు. ఈరోజు ప్రభు దగ్గర వస్తున్న మనం, ప్రభు కుటుంబంలో సంఘంలో సాగుతున్న మనము దేవుని వాక్శక్తిని, ఆత్మశక్తిని పొందుకుని అనేకులతో మాట్లాడినప్పుడు ఆ మాటలో ప్రభావం, ఆ మాటలో కనపరిచే జ్ఞానము, ఆ మాటలో పరిశుద్ధత, ఆ మాటలో యథార్థత, ఆ మాటలో నిజాయితీ బయట వాళ్ళు గ్రహిస్తారు. ఎప్పుడైనా మాట్లాడతాం చూడండి, అతని మాటలో యథార్థత కనబడుతుందండి, నిజాయితీ కనబడుతుందండి, ఆయన మాటలో ఏదో శక్తి ఉందండి. ఈ మాటలు మనం బయట వింటా ఉంటాం. ఆ శక్తి ఈ పామరులకు, ఈ విద్యలేని పామరులకు, ఈ జాలర్లకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు చెప్పాడు, నువ్వు ఉప్పై ఉన్నావు, సారం కలిగిన వారే మీరు. పరిశుద్ధాత్మ బలమును శక్తిని అనుగ్రహించిన కొలది మనం సారవంతంగా మారిపోతాం. సారం లేని బ్రతుకులు బ్రతకకూడదు, సారం కోల్పోకూడదు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందను. మీరు లోకంలో
మీ బ్రతుకుల్లో మీరు జీవించాలి అని చెప్తా ఉన్నాడు. వారి బ్రతుకులు మారుస్తూ, వారి జీవితాలను మారుస్తూ అక్కడ వారి బ్రతుకుల్లో గొప్ప గుర్తింపు ఇచ్చింది. యెరూషలేములో వాళ్ళందరూ కూడా గొప్ప గుర్తింపు పొందారు. అపొస్తలుల కార్యాలు 17:6 చదవండి. వాళ్ళ గురించి ఏమంటుందో బైబిల్ అక్కడ చరిత్ర ఏమంటుందో చూడండి. అపొస్తలుల కార్యాలు అయితే వారు కనబడనందున యాసోను కొందరు 17:6 సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వారు సారం లేని వారు, నిస్సహాయ లేని వారు, నీ జీవితంలో కూడా సారం లేక, భార్య పిల్లలు పోషించుకోలేక, ఏ ఆధారం లేక, వ్యర్థంగా తిరుగుతూ, పనిపాటలు లేక, సంపాదన లేక, ఒక వేస్ట్ గత్తె అనిపించుకునే నీ బ్రతుకును సారవంతంగా స్థిరపరిచి, బలపరిచి, సంఘంలో ఒక యోగ్యమైన వ్యక్తిగా కూర్చోబెట్టేది దేవుని వాక్యమే. అది శక్తి గలది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో నెమ్మది కలిగిస్తుంది. ఈ బాధలో నెమ్మది కలిగించేది, నిన్ను బ్రతికించేది, నిన్ను పోషించేది, నిన్ను అభివృద్ధి పరిచేది, కష్టకాలం ముందు నిన్ను నిలబెట్టేది, శ్రమకాలం ముందు నిన్ను ఆదరించేది, కష్టకాలం ముందు నిన్ను స్థిరపరిచేది దేవుని యొక్క మాటే. ఆ మాట సారవంతమైనది. ఆ మాటను నమ్మారు. ఆ మాటను బట్టి వాళ్ళ బ్రతుకులు ఏమని పేరు వచ్చినట్టానికి భూలోకమును తల్లక్రిందులు చేరువారు. మరొక చోట వీరి దేవుని పేరు అంటే ఉరిమేడి వారు. ఉరుమంటే మాటల ఆ ఉరుము శబ్దం ఏమన్నా చేయగలరు? ఇక్కడ ఏమన్నా ఉరుము శబ్దం చేస్తే ఉరుమని అనుకుంటామండి. ఉరుములాగా ఏమన్నా అరిచారుకోండి. ఇక్కడ ఉరుమని అనుకుంటామండి. ఉరుము వేరు, అరుపు వేరు. వీళ్ళు ఏమన్నా తెలుసా? చెప్పండి ఏమన్నారు? ఉరిమేడి వారు. ఏమన్నారు? ఉరిమేడి వారు. భూలోకమును అంతటి సారవంతమైనటువంటి జీవితాలు వాళ్ళకి కలగడం కారణం ఏంటంటే విలువ లేని బ్రతుకులకు విలువ, నిస్సారమైన బ్రతుకులకు సారము అనుగ్రహించిన వాడు యేసయ్య. యేసును వాళ్ళు వెంబడించారు, యేసు ప్రభువును వాళ్ళు వెంబడించారు. వారి బ్రతుకుల్లో సారవంతమైనటువంటి బ్రతుకులను వారు పొందుకున్నారు. 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు మోసే. సకల విద్యా ప్రావీణ్యుడు. ఈ పామరులు అంటాడు కాదు, సకల విద్యా ప్రావీణ్యుడు. 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాడు. ఆ సకల విద్యలు నేర్చుకున్నాడు. ఫరో ఇంటిలో ఫరో కుమార్తెకు కొడుకుగా ఉండి ఫరో సామ్రాజ్యంలో ఒక ధీరుడిగా, ఒక వీరుడిగా తర్ఫీదు పొందాడు మోసే. కానీ తన జీవితం ఎలా మారిపోయిందంటే విద్యాదేశం వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. ఈ సకల విద్యా ప్రావీణ్యుడు గొర్రెల ఉద్యోగాలు పనిపోతాడా? ఏమండి, ఒక రాజు దర్బారులో తర్ఫీదు పొందిన ఒక సైనికుడు శతాధిపతియో లేకపోతే సైన్యాధిపతి అవుతాడు కానీ ఈ సకల విద్యలు తెలిసిన వాడు అధిపతి అవుతాడు కానీ గొర్రెలు కాపాడుతాడా? గొర్రెలు కాస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా అతని జీవితం చిక్కుపోయింది. అతని బ్రతుకు పాడైపోయింది. అతని జీవితం అర్థం లేకుండా పోయింది. అర్థం లేని జీవితానికి దిగజారిపోయాడు. నిర్గమకాండ 3:1 నుంచి చదువుదాం. మోసే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు, గొర్రెల మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడు? హోరేబు, దేవుని పర్వతం అంటారు. హోరేబు అనగా నిస్సారమైందని, ఎండిపోయిందని రకరకాల అర్థాల భూముల్లో చెప్పాడు. కానీ దాన్ని చూసినప్పుడు దానికి నిర్వచనం ముందుకెళ్ళాక మీకు చెప్తాను. దేవుని పర్వతం రాయబడింది. అక్కడ ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడింది. సీనాయి పర్వతం పేరు కూడా దానికే ఉంది. హోరేబు పర్వతము సీనాయి పర్వతము కలిపే ఉంటాయి. అందులో ఒక శకం ఇది అయితే ఒక శకం అవుతుంది. హోరేబు దేవుని పర్వతానికి వచ్చాడు. దేవుని పర్వతము ఎవరికి సాదృశ్యంలో తెలుసా?
ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. క్రీస్తుని సాదృశ్యం ఉంది. క్రీస్తు ఉనికిలోకి వచ్చాడు. వస్తే ఉనికిలోకి వచ్చిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందంటే అద్భుతమైనటువంటి స్థితికి తన బ్రతుకు సారవంతంగా మారిపోయింది. ఓరేపుకి వచ్చిన తర్వాత ఓరేపులో అద్భుతమైనటువంటి బ్రతుకు, అద్భుతమైనటువంటి దర్శనం అతను కలిగింది. ఎందుకంటే దేవదూత అతనితో మాట్లాడింది. చదవడానికి ఎవరు మాట్లాడిందో, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత మాట్లాడుతున్నాడు, మోసేతో మాట్లాడుతున్నాడు. ఒక పొద నడిమికి అగ్ని చేత కాలిపోతుంది. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. యెహోవా దేవుని దర్శనం అతనికి ప్రత్యక్షమైంది. యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమైంది. అంటే దేవుని వాక్కు మనకు వెలువచ్చబడాలన్నా, దేవుని మాటలు మనకు దొరకాలన్నా, దేవుని శక్తిని మనం పొందుకోవాలన్నా దేవుని మందిరానికి రావాలి. చాలా మంది ఎంతో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. రోజు వాళ్ళ పనులతో వాళ్ళ బాధ్యతలతో నిమగ్నం అయిపోయి దేవుని మందిరానికి కూడా రారు. ప్రొద్దున అనుకుంటారు సాయంకాలం వెళ్దాంలే, చాలా పనులు ఉన్నాయి, పనులు అవ్వలేదు కదా అనుకుంటారు. సాయంకాలం అనుకుంటారు దినమంతా కష్టపడి చాలా నీరసంగా ఇప్పుడు స్నానం చేసి బట్టలు మార్చి గుడికి వెళ్ళాలంటే, చర్చికి వెళ్ళాలంటే వచ్చి మాట వెళ్ళాలి. అపవాది నిన్ను మోసగించి సారవంతమైన స్థలానికి వెళ్ళకుండా, శక్తిగల స్థలానికి వెళ్ళకుండా, నీ బ్రతుకులు మార్చే స్థలానికి వెళ్ళకుండా, నీ బ్రతుకులో ఉన్న జీవిత విధానాన్ని మార్చే స్థలానికి వెళ్ళకుండా అపవాది అడ్డగిస్తున్నాడు. అపవాది అడ్డుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుని కృప ఎదుగుదలిస్తుంది. చేపలు పట్టే జాలరులు, పామరులైన జాలరులు, నోటి భాష లేని పామరులు 17 దేశాల భాషలు మాట్లాడుతుంటే వీళ్ళు గవలేని కదా, గవలే సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు కదా, గవలే మనుషులే కదా వీళ్ళు ఏంటి కార్యం ఇంత? ఎక్కడ నీ శక్తి, ఎక్కడ నీ పరిజ్ఞానం? నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవిత విధానం మారుతుంది, నీ దారిద్ర్యం నీకు వదిలేద్ది, నిస్సహాయ స్థితిని వదిలేద్ది. నాకు ఉద్యోగం లేదు, పని లేదు, పనికిమాల వాడిగా తిరుగుతున్నాను, ఎంత కష్టపడినా కడుపు నిండడం లేదు, నాకు అభివృద్ధి లేదు, నాకు ఆశీర్వాదం లేదు అనుకుంటున్నావా? దేవుని ఎంతకు రా. దేవుని ఎంతకు వచ్చినప్పుడు నేను గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకోగలుగుతామని దేవుడు చెప్తున్నాడు. ఓరేపుకి వచ్చాడు. ఓరేపుకి వచ్చిన తర్వాత తన జీవితంలో దేవుని మాటలు విన్నాడు, దైవ దర్శనాన్ని చూచాడు, దేవుని మాటలు విన్నాడు. విన్న తర్వాత మోసే జీవితము గొప్ప నాయకుడుగా, ఒక ప్రవక్తగా మారిపోయింది. మోసే జీవితము, మోసే దేవుని ప్రజలకు మోసే జీవనాధారం అయ్యాడు. దేవుని ఇంటిలో నమ్మకస్తుడయ్యాడు. ఎబ్రీ పత్రికలో చెప్తాడు, మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యాడు. ఇంత నమ్మకమైనటువంటి జీవితం మోసే వచ్చింది. చూసారా, 30 లక్షల మంది ప్రజలని, 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు కాదు, సుమారు ఇంచుమించు 30 లక్షలని అంచనాగా చెప్తా ఉంటారు. ఐగుప్తు దేశం నుంచి బయటికి కదిలిన ప్రజలు 30 లక్షల మందికి నాయకుడు అయ్యాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని, అద్భుతమైనటువంటి బలమైన కార్యాన్ని చేయగలిగాడు. ఎందుకంటే గొప్ప కార్యాలు చేయటకు, గొప్ప కార్యాలు చూసటకు సామర్థ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. నిర్గమకాండం 17:6 చూసినట్టయితే, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను. దేవుడు అంటున్నాడు, హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలిచాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజల తోబడు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని. ఆ బండలో నుంచి నీళ్లు రప్పించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు. ఫరో చక్రవర్తిని ఉనికించాడు. గొర్రెల కాపరి, ఎన్ని సంవత్సరాల గొర్రెల కాపరి? 40 సంవత్సరాల గొర్రెల కాపరిగా చితికిపోయిన తన బ్రతుకు, కూలిపోయిన తన బ్రతుకు, నిస్సారమైపోయిన బ్రతుకు. ఏమండి, ఏదన్నా మారితే సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం, 5 సంవత్సరాలు చూస్తాం. 5 సంవత్సరాల తర్వాత ఏమనుకుంటాం? ఈ బ్రతికేగా అంతే, అయిపోయింది నా పని. 40 సంవత్సరాలు చూశాడు మోసే. 40 సంవత్సరాలు సకల విద్యా ప్రావీణ్యుడు, బల పరాక్రమశాలి, ఫరో కుమార్తెకు కొడుకు,
ఆయనకు లేదు. ఇలాంటి పరాక్రమవంతుడు గొర్రెల కాపరి అయిపోయాడు. తన జీవితం సారం లేని జీవితం అయిపోయింది, నిస్సారమైన జీవితం అయిపోయింది, విలువలేని జీవితం అయిపోయింది. హోరేబుకు వచ్చాడు, దేవుని పర్వతానికి వచ్చాడు. ఆ పర్వతమే బండ, ఆ బండే క్రీస్తు. క్రీస్తు ఎక్కడికి వచ్చాడు, అక్కడ తను పరిపూర్ణతను పొందాడు. ఈరోజు ఆయన చేసే కార్యాలు చక్రవర్తి ఫరోని వణికిస్తున్నాడు. ఐగుప్తు దేశాన్ని దళదళలాడించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. ఎర్ర సముద్ర మార్గంలో నడిపించాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. బండ నుంచి నీళ్లు రప్పించాడు. 17 వారాల చదువుగా ఆ బండ నుంచి ఏమొచ్చాయి? ఎంతమంది? 30 లక్షలు త్రాగి 30 లక్షల మంది ప్రజలు త్రాగినంత నీరు బండ నుంచి నీటి ఉపక బయటకు వచ్చింది. కనుక సారవంతమైనటువంటి బ్రతుకుగా మోసే జీవితం మార్చబడింది. ఈ దినాన్ని నీ బ్రతుకులో, నీ జీవితంలో నువ్వు ఆలోచిస్తున్నావా? రాత్రి యూత్ మీటింగ్ జరిగింది. దయాకర్ ఏం చేశాడు? ఇంట్లో మనీ ఏమన్నా పెద్ద పని చెప్పామా? ఏమన్నా పెద్ద పని ఏదో అప్పించాం, ఎక్కడికి వెళ్ళి పంపించేసాం, అందుకే పిల్లలు రాలేదనుకున్నాను నేను. ఎక్కడికి పంపలేదు, ఇదిదారే అన్నాడు. యూత్ మీటింగ్ జరిగింది. గణేష్ ఏం చేశాడు? దయాకర్ ఫ్రెండే. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? చాలామంది వాళ్ళందరూ ఏమైపోయారు? యూత్ మీటింగ్కి రాకపోవడం. అమ్మాయిలు చాలామంది ఏమైంది? యూత్ మీటింగ్ వల్ల ప్రయోజనం లేదా? మీకు మేలు కలగలేదా? మేరీ పిల్లలు ఏమైపోయారు? మరి యూత్ మీటింగ్ వల్ల ప్రయోజనం లేదా? స్త్రీ వల్ల ఏమైంది? వీళ్ళందరికీ యూత్ మీటింగ్ వల్ల విలువ లేదా? విలువ లేని పరిస్థితి. ఆ యూత్ మీటింగ్ అంటే దేవుని ఆత్మ యవనస్తుల వెళ్తే వచ్చింది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని యొక్కకు వస్తేనే వాళ్ళ బ్రతుకులు మారుతాయి. ఇదిగో మోసే బ్రతుకు దేవుని యొక్కకు వచ్చాక మారింది. దేవుని యొక్కకు వచ్చాక మారింది. లేకపోతే త్రాగుతాడు, భయంకరంగా ప్రవర్తిస్తాడు, నిన్ను కొడతాడు, తన భార్యను కొడతాడు, ఇదిలో వాళ్ళని కొడతాడు, జైలు పాలవుతాడు, సమస్యల పాలవుతాడు. ఎందుకు మీ కొడుకులు ఇళ్ళలో పెట్టుకుంటున్నారు? మాధవిని పెద్ద కొడుకు ఎందుకు పంపించకూడదు యూత్ మీటింగ్కి? అంత వయసు ఇంకా రాలేదా? ఇంకా బాగుడా? ఎందుకంటే పిల్లలేక ఇళ్లలో పెట్టుకుంటున్నారు? యూత్ మీటింగ్ ఎందుకు పంపించడం లేదు? ప్రతి నెల యూత్ మీటింగ్ కండక్ట్ చేసి అద్భుతమైనటువంటి సందేశాన్ని, గంట సేపు వాడికి సారాంశమైన సందేశాన్ని అనుగ్రహిస్తుండగా దేవుడు ఎందుకు వారి దేవుని ఎందుకు రాలేకపోతున్నారు తెలుసా? కుర్రోళ్ళు అనుకుంటారు బైబిల్లో కొన్ని విషయాలు ఉండవరా, బైబిల్లో కొన్ని విషయాలు ఉండవా అనుకుంటారు. కానీ రాత్రి నేను యూత్ మీటింగ్ ఏం చెప్పాను తెలుసా? సారా అబ్రహం భార్య కాదు, సారా సర్పము. దేని గురించి చెప్పాను? మద్యము. మద్యం గురించి బైబిల్లో 8 చోట్లలో బయటకు తీశారు. ఆ మద్యం గురించి ఉదాహరణ 2 కప్పల కథ చెప్పారు. 2 కప్పలు ఒక ఊపుకుంటలో పడి వాటి జీవిత స్థితి ఏమైందో ఉదాహరణ ఇస్తూ అద్భుతమైనటువంటి సందేశాన్ని రాత్రి యూత్ మీటింగ్లో ఇవ్వడం జరిగింది. దేవుని వాక్యము మనం బలపరుస్తుంది. హోరేబురా, దేవుని పర్వతానికి రా, క్రీస్తు యొక్కకు రా, నీ జీవితం సారవంతంగా మారుతుంది. అందుకే యేసు ప్రభువు వారు ఆనాడు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ఆయన ఏమన్నారంటే 5వ అధ్యాయంలో ఈ మాట అన్నారు. ఉప్పు నిస్సారమైతే మరి నిస్సారమైన బ్రతుకు బ్రతుకుతున్నావా? నిస్సారంగా జీవిస్తున్నావా? విలువలేని బ్రతుకు బ్రతుకుతున్నావా? విలువలేని జీవితం జీవిస్తున్నావా? ఆ జీవితం వాళ్ళకి ప్రయోజనం ఏంటి? ఈ లోకాలంతా సంపాదించుకుంటావా? లోకమంతా సంపాదించుకుని క్రీస్తుని పోగొట్టుకుంటే వాడికి విలువ లేదు. అర్థమైందా? యేసు ప్రభు లేకపోతే అంటే ఏంటంట? సున్నా. రాజ్యములు రమణులు ఉన్నా, వీర్యములు శౌర్యములున్నా, రాజ్యములు రమణులు ఉన్నా, వీర్యములు శౌర్యములున్నా, బుద్ధి ఉన్నా, జ్ఞానమున్నా, ఇన్ని ఉన్నా అవి సున్నా, మనులు మాణిక్యములున్నా, మేడమీదెన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అవి సున్నా.
నీకు పెద్ద విద్యార్హత ఉండొచ్చు, నువ్వు ఎంటెక్ పిహెచ్డీ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎంఏ పిహెచ్డీ చేసి ఉండొచ్చు, చాలా తెలివైన వాడివై ఉండొచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఉండొచ్చు, లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులను నువ్వే కనిపెట్టి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే ఆశీర్వాదం లేదు, నీ బ్రతుకు సారము లేదు. అందుకే యేసు ప్రభు అన్నారు, ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారము పొందును. ప్రార్థించు, బైబిల్ చదువు, దేవుని వాక్యాన్ని పఠించు, దేవుని సంఘంతో నమ్మకంగా సాగు, విశ్వాసమై జీవించు. నీ బ్రతుకు సారవంతంగా దీవెనకరంగా ఉంటుంది. అదే ఈరోజు సారము కలిగి బ్రతకండి అని చెప్పే మాట. మోసే జీవితంలో 40 సంవత్సరాలు నిస్సహాయమైపోయి జీవించిన జీవితము ప్రభు కొండకు వచ్చేసరికి, ఆ హోరేబు దగ్గరికి వచ్చేసరికి దేవదూత అతను దర్శనమిచ్చి అతనితో మాట్లాడు, మోసే మోసే నేను నీ పితరుల దేవుడును, నీ బ్రతుకును నీ జీవితాన్ని మార్చుకొని వచ్చాను. అక్కడి నుంచి గొప్ప మరి ప్రవక్తగా మారిపోయాడు, గొప్ప నాయకుడిగా మారిపోయాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించి చరిత్రకారుడయ్యాడు. ఈ దినాన్ని నీ జీవితంలో ఏ విలువ లేకుండా నిస్సహాయంగా వ్యర్థంగా నువ్వు జీవిస్తుంటే ఓరేమురా, దేవుని పర్వతానికరా, క్రీస్తు యొక్కరా, సంఘం యొక్కరా. దేవుడు తన స్వరక్త నుంచి సంపాదించాడు సంఘమును. ఈ సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా ఉంచాడు. పరిశుద్ధాత్ముడు నేను సరి చేస్తాడు, స్థిరపరుస్తాడు, సర్వసత్యములో నేను నడిపిస్తాడు. అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమె తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకోవచ్చు. తల వచ్చండి, నాతో ఏకీభవించండి. అద్వితీయుడు, సర్వోన్నతుడు, మహాగణమైన ప్రభావానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి మేము స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ వాక్యం విన్న బిడ్డలందరూ సారం కలిగిన వారి నిస్సారమైన జీవితాలను విడిచిపెట్టి సారవంతంగా ప్రభు వారి బ్రతుకుల్లో నేను వాక్యం నింపుకొనకు సహాయం చేయండి. ఈ వాక్యం వాళ్ళందరినీ ఆశీర్వదించండి. శ్రమలో ఉంటే, కష్టంలో ఉంటే, బాధలో ఉంటే, అనారోగ్యంలో ఉంటే, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంటే ఇప్పుడే మీరు ముట్టి వారిని స్వస్థపరిచి మేలుతో నింపండి. ప్రతి వారికి వారికి కావలసిన సహాయం ఆదరణను అందించండి. యవనస్తులకు వారి నడవడిని నేర్పించండి. సంఘాన్ని దిద్దండి, బలపరచండి, సారవంతంగా ఉంచండి. నాయన ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందుతుంది అని అడిగారు ప్రభా. ఇదిగో నాయన శిష్యుల బ్రతుకులు, గమలీయుల బ్రతుకులు ఆ రోజు ఎంతో సారవంతంగా మార్చబడ్డాయి. 40 సంవత్సరాలు గొర్రెల రేపుటకు తన జీవితాన్ని అప్పగించుకుని నిస్సహాయమైపోయిన మోసే జీవితాన్ని ఒక్క మాటతో నీ యొక్కకు వచ్చినప్పుడు మార్చావు ప్రభా. మా బ్రతుకులను మార్చి, మా స్థితిగతులను మార్చి మేము మీ యొక్కకు వచ్చినట్లు, మీ చిత్తాన్ని అనుసరించి జీవించినట్లు కృప చూపించండి. పాపభరితులము, నీచులము, అసహ్యులము, లోకంలో కొట్లాడుచున్నాము, లోక పాపములతో నిండిపోయినాము. ఈ పాప భారం నుంచి మమ్మల్ని విడిపించడం మీ కుమారుని లోకానికి పంపించినాము. ఆయన కార్చిన రక్తదానాలతో మమ్మల్ని కడుగుటకు సిద్ధంగా ఉన్నాము. ఈ పరిశుద్ధ బలలో చేపెట్టే ప్రతి ఒక్కరు వాళ్ళు సిద్ధపరచుకోవడానికి క్రీస్తు అనే పంట దగ్గరికి వచ్చి వారి యొక్క అపరాధంలో ఒప్పుకొని సారవంతమైన జీవితం కలిగి ఉండటకు సహాయం చేయండి. ప్రపంచ దేశాలలో శాంతిని చేకూర్చండి, ప్రజల్లో నెమ్మది చేకూర్చండి, గ్రామాల్లో నెమ్మది చేకూర్చండి. రాజ్యం మీద రాజ్యము, రాష్ట్రం మీద రాష్ట్రము రగులుకొని అంచె దినాలు వస్తున్నాయి ప్రభా. ఇలాంటి దినాలు అందరినీ కాపాడండి. మా ప్రియులు విదేశాల్లో ఉన్నారు, వారు మా మంచికి వస్తున్నారు, వెళ్తున్నారు, అనేకులు వస్తున్నారు, అనేకులు వెళ్తున్నారు. వారిని కాపాడండి. వారి డ్యూటీల్లో, పనుల్లో, వారి పనిపాట్లన్నింటిలో వారికి సహాయమైంది. వారిని ఆదరించి బలపరచండి. గర్భిణీ స్త్రీని బలపరచండి. సులువైన కానుకలు దయచేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. వ్యాధులతో, బాధలతో, రోగాలతో పీడించబడుతున్న వారిని స్వస్థతను అనుగ్రహించి కృప చూపించండి. మేలుతో నింపండి. వారి వ్యాపారంలో దీవించండి. వారి బ్రతుకులను ఆశీర్వదించండి. సారవంతమైన జీవితముగా మమ్మల్ని మరల్చండి. ఈ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటుండగా మీ కృపతో మమ్మల్ని నింపండి. యేసు పరిశుద్ధ నామములో వినయముతో ప్రార్థించి ఈ వాక్యం వారందరినీ మీకు అప్పగించి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.